ఈరోజు క్రైస్తవం ఎలా తయారైందంటే బోధకులు కూడా అలాగే తయారయ్యారు. మీరు మా దగ్గరికి వస్తే మీకు ప్రభు అది ఇస్తాడు, మీకు ప్రభు ఇది ఇస్తాడు. ప్రభు చాలదు మనకి, ఇంకేమివ్వాలి? ఆయనే చాలు. హీఈస్ ఇనఫ్. ఆయన ఏమన్నాడు? నా కృప నీకు చాలు అన్నాడు. బతికేస్తామంతే, బతికేస్తామంతే. ఎందుకు కంగారు? చర్చికి వచ్చిన తర్వాత కూడా, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఈ మెటీరియల్ ఆశలు, ఈ భౌతిక పరమైనటువంటి ఆశలు, కోరికలే మన ప్రార్థనలుగా మారుతున్నాయి. కాదంటారా? కాదంటారండి? మన ప్రార్థనలు ఒకసారి రికార్డ్ చేసి చూడండి. మన ప్రార్థనలో ఎంత భౌతికమైన విషయాలు ఉంటాయి, ఎన్ని ఆధ్యాత్మికమైన విషయాలు ఉంటాయి. మీరు పరలోక ప్రార్థన చెప్తారు చాలా మంది. ఒకసారి పరలోక ప్రార్థన స్టడీ చేయండి. అందులో భౌతికమైన విషయాలు ఎన్ని? ఒక్కటే, నేడు మాకు మా అనుదిన ఆహారము ఒక్కటే. మిగిలిందంతా నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము నెరవేరును గాక. ఫోకస్ అంతా ఆయన మీద. ప్రార్థనలో మన ఫోకస్ నా బిడ్డకు పెళ్ళవును గాక, మా ఆయనకు ఉద్యోగం వచ్చును గాక, ఏమండి నేను అమెరికా వెళ్దును గాక. ఇస్ ఇట్ నాట్ మెటీరియలిజం?